ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే నిత్యము కూడా వారు నిద్రిస్తూ ఉన్నా, పని చేసుకుంటా ఉన్నా, ఏ ప్రదేశంలో ఎవరి మధ్యలో నిలబడున్నా సరే దేవుడు తన దూతల ద్వారా దేవుని ప్రజలకి 24 గంటలు కాపుదల ఇస్తాడు. దేవుని కాపుదల 24 గంటలు దేవుని ప్రజల మీద ఉంటుంది. తెలియనటువంటి అపోహలో పడి చాలా మంది చేసే ఆలోచన ఏంటంటే దేవుడు నా ప్రార్థన వింటలేదేమో, దేవుడు నన్ను మర్చిపోయేదేమో అని అనుకుంటారు. మర్చిపోవటం కాదు, ఆయన మనకు తెలియకుండానే ఆయన కాపుదల మనతో పాటు ఉంచుతాడు. మనం అడగాల్సినటువంటి అవసరం లేదు. మనము దేవుణ్ణి అడగాల్సినటువంటి అవసరం నాకు తోడుగా ఉండదా, నేను ఇదిగో నా పని మీద వెళ్తా ఉన్నా, అక్కడ నా పక్షంగా నాకు అండగా ఉండి నేను పోయే పని సాఫీగా సాగాల, సాఫీగా నేను అనుకున్న జరిగిపోవాలి. ఏ గలిబిలి, ఏ విధమైనటువంటి తొట్టుపాటు, ఏ కలవరాలు లేకుండా నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలి అని మనం అనుకుంటాం. అయితే దేవుడు మనకు తెలియకుండానే ఆయన కాపుదలని మనతో పాటు ఉంచి అక్కడ ఆయన దూతలను పెట్టి మనం చేయాల్సినటువంటి వాటిని అన్నిటిని కూడా సాఫీగా జరిగించేస్తాడు. మరి కొన్ని సందర్భాల్లో మేము అక్కడికి పోయినప్పుడు ఎందుకు ఏమి జరగల, అంత ఆపోజిట్గా, అంత వ్యతిరేకంగా జరిగింది ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో మన స్థితిగతులు ఆత్మీయంగా ఎలాగున్నాయో అది కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆత్మీయంగా మనం ఎలాగున్నామో దేవునితోటి మన యొక్క పాదాలు నడుస్తున్నాయా లేదా అది కూడా పరిశీలన చేసుకోవాలి. అప్పుడు తెలిసి వస్తుంది మన తప్పు ఎక్కడ ఉన్నదో అని. ఈరోజు దేవుని యొక్క కాపుదల గురించి దేవుడు మనం అడగక ముందే ఎటువంటి భద్రతనిస్తాడో మనుషుల జీవితాలు, దేవుని ప్రజల జీవితాల్లో నుంచి దేవుడు చేసినటువంటి మేలుని చూద్దాం. మొదటిగా మత్తయి సువార్త, మనం తెలిసినటువంటి వచనం మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. దుష్టుని యొక్క ప్రేరేపణ. నువ్వు విషయందాకు బ్రతికితే నువ్వు దేవుని మనిషివే. ఇట్లాగనే ఉంటుంది. నాలుక సరైనటువంటి విధంగా మాట్లాడినటువంటి మనుషుల యొక్క మాట ఈ దుష్టులాగే ఉంటుంది. నువ్వు విషయం తాగితే బ్రతికితే నువ్వు దేవుని మనిషి, అప్పుడే నేను నమ్ముతా. నువ్వు నమ్మకపోతే వచ్చినటువంటి నష్టం దేవునికి లేదు, నాకు లేదు. అట్లాగనే ఉండదు. దేవుని మీద పరీక్షలు పెట్టేది దేవుని మీద. ఆ పరిస్థితి మన మీద నిలబడితే అప్పుడు దేవుడు చేయాలనుకుంటే చేస్తాడు. ఆ పరిస్థితి మన ముందు వస్తే ఈ అనవసరంగా ఏదంటే పరీక్షలు పెడతారు చూడండి, ఈ దుష్టులాగా. ఇటువంటి వాటికి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఇయ్యనే లేదు. యేసుప్రభు వారు తూకిందా పై నుంచి కొండ శిఖరం మీదకి తీసుకెళ్ళి పైన అన్నీ చూపించి ఏ నుంచి కిందకి దిగి సాగు. నువ్వు సచ్చే ముందు దేవుని దూతలు నీ పాదాలకి మట్టి అంటకుండా, నీకు హాని కలగకుండా వారి చేతులు పెట్టి నీ పాదాల కింద నిన్ను కాపాడతారని దేవుడు వేదనేది చెప్తావు.
కొంచెం తెలియమీరినటువంటి వాళ్ళు చేసేటువంటి పనులే ఇవి. బైబిల్లో నుంచి వచనాన్నే చూపిస్తారు. చూపించి ఏమని అంటారంటే, ఇట్లా ఉందిగా చేయను అంటారు. చేయొద్దు, ఏ మాత్రం కూడా చేయొద్దు. మన జీవితంలో అటువంటి పరిస్థితి రాబోయే రోజులు ఎదురైంది అనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాడు అనుకున్నట్లుగా గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఆ పరిస్థితి మనకి ఎదురుపడాలి జీవితంలో, అప్పుడు ఆయన జరిగిస్తాడు. మనం క్రియేట్ చేసుకొని, అంటే నేను దాన్ని పుట్టించుకున్నటువంటి దాంట్లో నిలబడి దేవుడు నన్ను కాపాడాలా అని ఎట్లాగైనా కూర్చున్నాం అనుకోండి, కాపాడాలి, అప్పుడు దేవుడు నాకు మేలు చేసినని నమ్ముతాను. ఇవి కాదు, దేవుని కార్యాలు అనేవి సాహసోపేతమైనటువంటి కార్యాలు. ఆ సాహసోపేతమైనటువంటి కార్యాలని ఎప్పుడు మనం చూడాలంటే, పరిస్థితి మనకు ఎదురుపడ్డప్పుడు ఆయన సహాయం పొందుకోవటం కోసం 2 చేతులు ఎత్తి దేవునికి ప్రార్థన చేయాలి, అప్పుడు జరుగుతుంది. మీరు ఇట్లాగా దేవుని వద్దకు వచ్చి దుష్టుడు మాట్లాడుతా ఉన్నాడు, దేవుని లేఖనం చూపించు, నువ్వు ఇదిగా ఇట్లా ఉంది కదా లేఖనం, ఇట్లా చెయ్యి చూద్దాం ఏమాత్రం దేవుడిని కాపాడుతాడని. చూద్దాం పక్కకు పెట్టు, చేద్దాం అనేది పక్కకు పెట్టు. దేవుడు చేయగలడు. ఎలాగనో ఒకసారి లేఖనాన్ని చూద్దాం. దేవుడు మన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, అనుకోని విధంగా పోయి నిలబడతాం, దేవుడితో పోయి నిలబడ్డప్పుడు పరిస్థితి మనకు అనుకూలంగా లేదనుకోండి, ఇప్పుడు ఎట్లాగా అనే పరిస్థితి రావచ్చు. అర్థమవుతుందా? కొన్ని పరిస్థితుల్లో మళ్ళా చెప్తా, కొన్ని పరిస్థితుల్లో దేవుడే పోయి నిలబడతాం, అనుకోని విధంగా పోయి నిలబడినప్పుడు మనం ఎలాగ స్పందించాలో, ఎలాగ నడుచుకోవాలో తెలియదు. అప్పుడు నడుచుకునే జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాగ్దాన ప్రకారంగా దేవుని ప్రజలు ఐగుప్తుకు పోయి ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళు అనుకుంటా ఉన్నారు, దేవుడు మాకు ఇచ్చినటువంటి భూమి ఇది, ఐగుప్తు దేశం దేవుడు మాకు ఇచ్చినటువంటి భూమి, దేవుడు మమ్మల్ని ఎక్కడే ఉండమని చెప్పాడు. యేసేపు అందుకు అక్కడే ఉంటాడు, ఇక్కడే ఉండమని చెప్పింది కదా అని చెప్పనని యేసేపు అక్కడే ఉంటాడు. చనిపోయినా సరే అక్కడనే పాతి పెట్టబడతాడు. చివరిలో సహోదరితో ప్రమాణం చేయించుకుంటాడు, అలా నేను ఇట్లా చనిపోతా ఉన్నా, తిరిగి మరలా మీరు ఎప్పుడైతే దేవుడు మనకి ఇస్తా అని చెప్పినటువంటి ఆ ప్రదేశానికి వెళ్తారో, అప్పుడు నేను చనిపోయిన తర్వాత ఎముకలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని అని చెప్తాడు. అయితే మీరు దేవుని చిత్తానుసారంగా మనం ఐగుప్తులో ఉంటున్నాం కదా అని చెప్పిన అక్కడే ఉంటా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ ఉన్నటువంటి అధికారం అనేది వీరికి ఆపోజిట్ లో పనిచేయడం మొదలు పెడుతుంది. అంటే వీరికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి అనుకూలంగా ఎవడు ఉండడు, తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలోనే దేవుని ప్రజలకి దేవుని యొక్క సేనలు పనిచేయటం మొదలు పెడతా ఉన్నాయి. అది వారికి గ్రహింపులో ఉండకపోవచ్చు. దేవుని సేనలు వారికి తెలియకుండానే, వారు ఉన్నటువంటి ప్రాంతంలో వారు పడేటువంటి కష్టము దేవునికి చేరవేయబడతా ఉంది. అలాగనే మీరు చూసినట్లయితే ఆ నిర్గమకాండంలో రాయబడి ఉన్నది, దేవుని ప్రజలను ఎప్పుడైతే ఐగుప్తు నుంచి తీసుకొని వస్తా ఉన్నాడో, ఆ సమయంలో దేవుని సేనలన్నీ కూడా దేవుని ప్రజలతో పాటు బయలుదేరి వెళ్ళినవి అని రాయబడ్డది. అంటే అర్థమైంది, దేవుని సేనలన్నీ కూడా దేవుని ప్రజలతో పాటు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టిపోయినవి అని చెప్పని రాయబడ్డది. అంటే అర్థం ఏంటంటే, మనం ఉన్నటువంటి ప్రదేశంలో దేవుని యొక్క దూతలు మనకు తెలియదు, మనతో పాటు ఉంటారు. ఏం చేస్తారంటే, మనం చేసేటువంటి ప్రార్థనలు, మనం ఇక్కడ భౌతికంగా ఎంత ప్రయాసపడుతూ ఉన్నామో ఆ ప్రయాస అంతటిని కూడా దేవునికి చేరేస్తూ ఉంటారు.
ఆమె దేవుడు కూడా మోషేతోటి అంటాడు, మోషేతోటి దేవుడు మాట్లాడే మాట, నా ప్రజల యొక్క నిట్టూర్పులు నా దగ్గరకు వచ్చినాయి, వారి నిట్టూర్పులని తీసివేయటం కొరకు, వారిని నేను వాళ్ళకి ఇస్తా అని చెప్పినటువంటి ప్రాంతానికి నడిపించటం కొరకు నేను దిగొచ్చా నీ దగ్గరికి, నేను వచ్చినట్లయితే అక్కడికి తీసుకెళ్తా. కాబట్టి నా మాట ప్రకారంగా మీరు ఐగుప్తు దేశానికి బయలుదేరమని దేవుడు చెప్తాడు. ఈ చెప్పినటువంటి విషయాల్లో దేవుని యొక్క మాట ఒకటి మనం గ్రహించాలి. దేవుని ప్రజల నిట్టూర్పులు దేవుని వద్దకు వెళ్ళింది. వారు పెడుతున్నటువంటి ఆ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో, విజ్ఞాపనలు ఏవైతే ఉన్నాయో, ఆ మొర ఏదైతే ఉందో దేవుని వద్దకు వెళ్ళినట్టు దేవుడు చెప్తా ఉన్నాడు. ఎలాగ వెళ్తుంది దేవుని దగ్గరికి? దేవుని సేనలు మనతో ఉంటారు, దేవుని ప్రజలు మనతో ఉంటారు. వారేం చేస్తారంటే దేవునికి అనుకూలంగా పనిచేస్తా, ఇక్కడ వారికి విరోధంగా ఉన్నారు కదా దేవుని ప్రజలకు విరోధంగా ఉన్నారు కదా ఐగుప్తీయులు, వాళ్ళకి యాంటీగా పనిచేయటం మొదలు పెడతారు. అంటే వారికి వ్యతిరేకంగా పనిచేయటం మొదలు పెడతారు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. శక్తిమంతుడైనటువంటి దేవుని ప్రజలు దేవుని కొరకే పనిచేస్తారు. కావాలంటే మీరు చూడండి, ఇప్పుడున్నటువంటి మీ భౌతిక జీవితంలో మీరు చేసే ప్రార్థనలో దేవుని వద్దకు వెళ్ళటమే కాకుండా మీకు ఆపోజిట్ గా, మీకు యాంటీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చేతలకి కాళ్ళకి కొన్ని సందర్భాల్లో బంధకాలు పడతా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వారికి అంతా కూడా ఎదురు రావటం జరుగుతుంది. అది దేవుని ప్రజలు చేసేటువంటి దేవుని పనులు, దేవుని దూతలు చేసే దేవుని పనులు. ఆమె దేవుని దూతలు మనతో ఉన్నారు కదా, ఈ దేవుని దూతలు దేవునికి యాంటీగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఐగుప్తీయులు, వాళ్ళకి విరోధంగా పనిచేయటం ఈ దూతలు ఏం చేస్తాయంటే పనిచేస్తూ ఉంటాయి. ఈ దూతలు దేవుని ప్రజలకి ఆపోజిట్ గా ఉన్నారు కదా ఐగుప్తీయులు, వాళ్ళతోటి గొడవకు దిగుతాయి, వాళ్ళతోటి యుద్ధం చేస్తూ ఉంటాయి. దేవుని ప్రజల మీదకు వచ్చి ఎవడైతే దేవుని ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నాడో వారికి ఈ దూతలు సమాధానం చెప్తాయి. ఆమె భౌతికంగానే అటు ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తా ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి దేవుని సేన కూడా దేవుని ప్రజలకి తోడ్పాటుగా ఉంటాయి, సహకారంగా ఉంటాయి. ఒకసారి లేఖనాన్ని చదువుకుందాం. అది నిర్గమకాండము 14వ అధ్యాయము 25వ వచనం. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తేలిచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఈ ఐగుప్తీయులకి తెలిసిపోయింది దేవుని యొక్క సేనలు ఏం చేస్తా ఉన్నాయంటే దేవుని ప్రజల పక్షంగా యుద్ధం చేస్తా ఉన్నాయి. యెహోవా వారి పక్షంగా యుద్ధం చేస్తా ఉన్నారు. మనం పారిపోవాలండి. దేవుడు సరాసరి దిగొచ్చి మన కళ్ళ ముందు నిలబడి చేయడం, దేవుని యొక్క శక్తి అనేది కూడా మనకు కనపడతా ఉంటుంది. వణుకుతా ఉంటాయి, శత్రువుల యొక్క పాదాలు అనేవి వణుకుతా ఉంటాయి. ఎలాగా? దేవుని శక్తి దేవుని దూతల ద్వారా ఇక్కడ మనం అనుకున్నట్లుగా దేవుడు జరిగిస్తాడు. ఆమె దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. ఎన్నడైనా సరే దేవుని ప్రజలకి ఆయన యొక్క చెయ్యి సహాయం చేయకుండా పోదు. ఎప్పటికైనా సరే ఆయన సహాయం దేవుని ప్రజలకు తోడై ఉంటుంది. ఎన్నడైనా సరే మీరు చూసుకోండి, ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు మన వరకు దేవుడు ఆయా సందర్భాల్లో ఆయనను అనుసరించేటువంటి వారికి కావాల్సినటువంటి కాపుదలను ముందుగానే ఏర్పాటు చేసి పెడతాడు. అది మనకు తెలియదు. సందర్భ పరిస్థితులు కనుక ఎదురైనప్పుడు నెమ్మదిగా కూర్చొని నెమ్మదిగా
అంటే కలవరాలు, ఏ టెన్షన్లు అదేం పెట్టుకోకుండా లేఖనాన్ని ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటా మన జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటా ఉంటే ఎప్పుడు ఏం జరుగుతూ ఉంది, పరిస్థితి ఎట్లా ఉన్నది, జీవితం ఎలా వెళ్తా ఉంది, దేవుని కార్యాలు ఉంది మన జీవితంలో, దేవుని కార్యాలు మన జీవితంలో ఏంటి అని మనం ఒకసారి నెమ్మదిగా ఆలోచన చేసినాం అనుకోండి. అది ఇది అని చెప్పని ఇట్లాగా కలవడానికి గురై ఎవడో వెనక పడుతుందని కాకుండా మన జీవితాల్లో జరిగేటువంటి దేవుని క్రియలు కనుక మనము ఆలోచన చేసినట్లయితే అన్నీ బయటపడతాయి. అదే ఒక్కొక్కటి అన్ని కూడా పైనుంచి మనకు విపులంగా వివరించడం జరుగుతుంది. ఆమె దేవునికి ఘనత కలుగును గాక. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నటువంటి ఈ దినపు దేవుని వాగ్దానము, ఈరోజు దేవుని వాక్య ధ్యానం ఏమిటంటే కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 1వ వచనం. ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు గాక. దేవునికే మహిమ. ఆమె దేవునికే మహిమ. ఆయనను ద్వేషించేటువంటి వారు ఆయన సన్నిధి నుండి పారిపోతారు. ఆయన సన్నిధి అంటే ఆయన సన్నిధి నుండి పారిపోతారంటే మనమే దేవుని సన్నిధి. మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ దేవుని యొక్క దూతలు, ఆయన యొక్క శక్తి మనతో పాటు ఉంటుంది. మనము ఉన్నటువంటి ప్రదేశంలో ఆయనకి విరోధంగా ఉన్నారు చూడండి, మనల్ని ద్వేషించేటువంటి వాళ్ళు, వాళ్ళని వెనక్కి చూడకుండా ఒక మనుషుడు తరిమితో ఎట్లాగైతే పరిగెత్తుతారో అట్లాగా దేవుని దూతలు పరిగెత్తిస్తాయి మనల్ని ద్వేషించేటువంటి వాళ్ళు. ఆమె మనం ఎక్కడున్నా సరే ఆయన మనతో పాటు ఉంటారు. మనం ఎక్కడున్నా సరే ఆయన దూతలు మనతో ఉంటాయి. మనం ఏం చేయాలి తెలుసా? ఎప్పుడు ఆయన వైపు చేతులెత్తే ఉండాలి. ఆమె దేవునికే మహిమ. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునికి ప్రార్థించుకుందాం. ఎన్నడూ కూడా, ఎప్పుడు కూడా ఆయన కాపుదలను మన నుంచి దూరము చేయనటువంటి దేవుని యొక్క కాపుదల ఎప్పటికీ మనతో పాటు ఉండేటట్లు ఆమె అలాగే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన పరలోకపు తండ్రి, విశక్తి కలిగినటువంటి పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా మీ ప్రజల జీవితాలలో నిన్ను ద్వేషించేటువంటి వారిని తండ్రి మీకు అప్పచెప్తూ ఉండగా నిత్యము కూడా నీ పరిశుద్ధ ఆత్మను, నీ పరిశుద్ధ దూతల యొక్క సహవాసమును నీ ప్రజలుగా తీర్మానించబడి నీ ప్రజలుగా ఎంచబడినటువంటి నీ బిడ్డలకు తండ్రి సమృద్ధిగా నీ పరలోకపు కాపుదలను అనుగ్రహించి నిన్ను ద్వేషించేటువంటి వారిని తండ్రి నీ దూతలకు అప్పచెప్పి నీ ప్రజల ఎదుట నిన్ను ద్వేషించేవారు, నీ ప్రజలను తండ్రి అసహించుకునేటువంటి వారు, నీ ప్రజల మీదకి తండ్రి ఎర్రి కోపంతో లెగిసేటువంటి వారిని తరిమి కొట్టి నీ ప్రజల పక్షముగా నిలిచి నీవు తండ్రి మేము అడగక ముందే సమృద్ధి అయినటువంటి కాపుదలను ఇచ్చే దేవుడని నీ ప్రజల జీవితాలలో కనపడుచు ఉండగా మాకు తెలియనటువంటి గొప్ప భద్రతను తండ్రి మాకు కనపరిచి నీ మీదకి లేచే నీ శత్రువులను మీకు అప్పచెప్తూ ఉండగా మా పక్షముగా నిలిచి మీ కృపను చూపమని ఈ మనవులన్నింటినీ మీ పాదముల యొద్ద చేర్చి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని యొక్క కాపుదల నిత్యము మనకు తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్.